నీ గొప్పతనమును ఆయన వృద్ధి కలుగు చేయును, నీకు నెమ్మది కలుగు చేసి నిన్ను ఆశీర్వదించును. ఈ వాగ్దానం మీ కొరకే. వాగ్దానం చూడండి. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రియ దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనములు, శుభములను తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినకాలపు దేవుని వాగ్దానము కీర్తన గ్రంథము 71వ కీర్తన 21-22 వచనములు. నా గొప్పతనమును వృద్ధి చేయము, నా తట్టు మరలి నాకు నెమ్మది కలుగ చేయము. నా దేవా, నేను కూడా నీ సత్యమును బట్టి స్వరమండల వాద్యముతో నిన్ను స్తుతించెదను. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవ, సితారాతో నిన్ను కీర్తించెదను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు గొప్పతనాన్ని ఇచ్చేటువంటి దేవుడు. ఆ గొప్పతనాన్ని వృద్ధి చేసేటువంటి దేవుడు కూడా ఆయనే. మన జీవితాలలో ఒక గొప్పతనము అంటే దేవుని కొరకు బ్రతుకుటలో, నీతిగా న్యాయముగా బ్రతుకుటలో, శాంతి కలిగి జీవించుటలో, నెమ్మదిగా ఉండుటలో, ఆ గొప్పతనము, ఆ గొప్ప విషయాలలో వృద్ధిని ఆయన కలగ చేస్తారు. ఎప్పుడు కలుగు చేస్తారు అని అంటే ఆ కింద వచనములో 22వ వచనములో చక్కగా దేవుడు తెలియపరుస్తూ ఉన్నారు. ఆయన సత్యమును వెంబడించినప్పుడు, ఆయన సత్యములో బ్రతికినప్పుడు, ఆయనను స్తుతించి ఆరాధించినప్పుడు నీకు నెమ్మదిని దయచేస్తాడు దేవుడు. ప్రియదేవుని బిడ్డ, నీ వైపు తిరిగి యేసుక్రీస్తు ప్రభువు ఆయన ముఖకాంతిని మీ మీద ప్రకాశింపచేసి నెమ్మదిని దయచేస్తారు ఆయన. ప్రియదేవుని బిడ్డారా, గొప్పతనాన్ని వృద్ధి కలిగించి ఆశీర్వదిస్తాను అని యేసయ్య వాగ్దానము చేస్తూ ఉన్నారు. ఏ గొప్పతనము అంటే డబ్బును బట్టి కాదు, నీ అధికారాన్ని బట్టి కాదు, నీకు కలిగిన ఆస్తులను బట్టి గొప్పతనం కాదు, నీ ఆత్మీయమైన స్థితిని బట్టి గొప్పతనమును ఆయన అభివృద్ధిని కలుగు చేస్తారు. నీ వైపు తిరగాలి అని అంటే ఆయన స్తుతిస్తూ ఉన్నారా, ఆయన గణపరుస్తూ ఉన్నారా? సితారతో, స్వరమండలములతో, మనకిచ్చిన స్వరముతో గొడవలు పడతారు, పెద్ద పెద్దగా కేకలు వేస్తారు, వారి సౌండ్కి పక్కన వారు, ఎదుటివారు భయపడతారు, అంత భయంకరంగా మాట్లాడతారు, బయట షౌట్ చేస్తారు. కానీ దేవుని మందిరంలో నోరే తెరవరు, దేవుని స్తుతించడంలో నాలుకే పని చేయదు వారికి. అటువంటి వారు ఎలా గొప్పతనంలో వర్ధిల్లుతారు, ఎలా నెమ్మదిగా ఉండగలరు వారు? ఆ హృదయంలో ఉన్న బాధ పోవాలి అని అంటే దేవుని స్తుతించాలి కదా. నీ జీవితంలో ఆశీర్వాదము కలగాలి అని అంటే దేవుణ్ణి ఆరాధించాలి కదా, దేవుణ్ణి ప్రసన్నత చేసుకోవాలి కదా. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించండి జాగ్రత్తగా. స్తుతించకుండా, ఘనపరచకుండా, దేవుణ్ణి హృదయపూర్వకముగా ఆరాధించకుండా మీరు ఏ మేలు కూడా పొందుకోలేరు. ఆత్మీయమైన మేలులు, హృదయంలో నెమ్మది కలగాలి అని అంటే ఆ బాధని దేవునికి స్వరము ద్వారా తెలియపరిచి, ప్రార్థించి, పాట పాడి, స్తుతించి, ఘనపరిచినప్పుడు నీ హృదయము నెమ్మదిగా మారుతుంది. నీ వైపు చూస్తారు ఆయన. ప్రియ దేవుని బిడ్డారా, చూడండి, భిక్షగాడు యేసుక్రీస్తు వారు పోతూ ఉంటే, దావీదు కుమారుడా నన్ను కరుణించు అన్నారు. పక్కవారందరూ అతని అరుపులను, కేకలను అణగొట్టాలని చూశారు. ఎప్పుడైతే ప్రజలు అణగగొట్టాలని చూశారో అతను ఇంకా గట్టిగా కేకలు వేశారు. ప్రభువారు తిరిగి అతని వైపు చూసి అతను అనుకున్నటువంటి కార్యాన్ని, స్వస్థతని, గొప్ప అద్భుతాన్ని చేశారు. ఎలా జరిగింది ఇది? తన కంఠ స్వరాన్ని వినిపించాడు దేవుడికి, తన హృదయంలో ఉన్నటువంటి వేదన తెలియపరిచారు. దేవుని బిడ్డలారా, అలాగే మన జీవితాలు కూడా ఉండాలి. స్తుతించట్లో సిగ్గెందుకు? పాటలు పాడట్లో, ఆరాధించడంలో భయం ఎందుకు? జాగ్రత్తగా ఆలోచించండి. ఈ కార్యాలు మీరు చేయండి, దేవుడు మీ గొప్పతనమును అభివృద్ధి చేస్తారు. మీ వైపు తిరిగి నెమ్మదిని మీకు దయచేసి
మీ కుటుంబంలో, మీ జీవితాల్లో, మీ ఉద్యోగాలలో నెమ్మదిని దయచేసి ఆశీర్వదిస్తాను అని యేసయ్య వాగ్దానం చేస్తున్నారు. దేవుడి వాగ్దానమును ఎలా పొందుకోవాలో ఎంత వివరంగా చెప్పాము. వాగ్దానము ఎందుకు చెప్తున్నట్టు పొందుకోవాలని. కలుగునుగాక, జరుగునుగాక అంటే జరిగిపోదేమో, కానీ ఆచరిస్తే తప్పకుండా జరుగుతుంది. ప్రియ దేవుని బిడ్డారా, అంటే మేము దేవుడు కలుగునుగాక అంటే కలిగిపోద్ది. దేవుని బిడ్డ, మనుష్యులుగా జాగ్రత్తగా గమనించండి. ఆ వాగ్దానాన్ని ఎలా పొందుకోవాలో దేవుడు ప్రతి వాగ్దానమునకు తెలియపరిచి ఉన్నాడు. అదే మీకు తెలియపరుస్తూ ఉన్నాము, అదే పాటిస్తూ ఉన్నాం, అదే ఆ విధంగానే ముందుకు వెళ్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డారా, ఎక్కడ అవమానం పొందుతామో దేవుడు అక్కడ గొప్ప చేస్తారు. ఎక్కడ మనం భయంకరమైన అవమానానికి, నిందలకి గురయ్యామో మన గొప్పతనాన్ని ఆయన అధికం చేస్తారు, అభివృద్ధి చేస్తారు, వృద్ధి కలుగజేస్తారు తప్పకుండా. ఎప్పుడు అని అంటే ఆయన స్తుతించినప్పుడు, గణపరిచినప్పుడు, మహిమపరిచినప్పుడు. సో కాబట్టి ప్రియ దేవుని, మిమ్మల్ని కూడా ఆయన గొప్పగా మీ గొప్పతనాన్ని కలుగ చేసి ఆశీర్వదిస్తారు. నెమ్మదిని మీకు దయచేస్తారు. ఏ టెన్షన్ పడకండి, నెమ్మదిగా ఉండండి. ప్రార్థన చేస్తాను, మీ కొరకు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధాత్మ దేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలయ్యా. ఈ వాగ్దానం చూస్తున్నటువంటి బిడ్డల జీవితాలలో అయ్యా, ఏ గొప్పతనం ఇంతవరకు ఒకవేళ లేకపోతే నాయన గొప్పతనమును దయచేయండి. మిమ్మల్ని గొప్ప చేసే మనస్సును, స్తుతించే మనస్సును దయచేయండి. మొట్టమొదటిగా ప్రభువా, బిడ్డల వైపు తిరగమని అడుగుచూ ఉన్నాం నాయన. అయ్యా, బిడ్డలు మీ వైపు తిరిగి ఉన్నారు ప్రభువా, సహాయం చేయండి. మీరే వారి వైపు తిరిగి నాయన మీ వెలుగును ప్రకాశింపచేసి నెమ్మదిని దయచేయమని అడుగుచూ ఉన్నాం ప్రభువా. మీ బిడ్డలకు నెమ్మదినిచ్చే దేవుడవయ్యా, సమాధానానికి కర్తవైన మా దేవుడు ప్రభువా. మీ బిడ్డల జీవితాల్లో, కుటుంబాల్లో, ఉద్యోగాలలో, వారి వ్యాపారాల్లో, ప్రతి పరిస్థితుల్లో నెమ్మదిని కలిగించుదురుగాక అని యేసుప్రభు నామమును అడుగుచూ ఉన్నానయ్యా. సహాయం చేయనాయన. పరిశుద్ధుడా అయ్యా, అలాగే తండ్రి పరిశుద్ధుడా, బిడ్డలను ఆయన ప్రభ స్తుతించేటువంటి నోర్లను దయచేయండి. ఘనపరిచేటువంటి, మహిమపరిచేటువంటి జీవితాలను, హృదయాలను దయచేయమని అడుగుచూ ఉన్నామయ్యా. వారి కంఠస్వరములు తెరుమని అడుగుచూ ఉన్నాం నాయన ప్రభు. అలాగే ఈరోజు జన్మదినములు జరుపుకుంటున్న కుటుంబాలను, బిడ్డలను దీవించండి. పెళ్లి రోజులు జరుపుకుంటున్న కుటుంబాలను ఆశీర్వదించండి. బాధలో, వేదనలోని కుటుంబాలను ఆయన మీరు దర్శించి ఆదరించమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. అయ్యా, వారి ప్రయత్నాలను సఫలపరచండి ప్రభువా. గొప్ప చేయండి నాయన మీ బిడ్డలను, మీ బిడ్డల కుటుంబాలను గొప్ప చేయండి నాయన. అయ్యా, వృద్ధి కలిగించండి ప్రభువా. నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. పరిశుద్ధులు ఎవరైతే నేను అధికారులు బిడ్డల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నారో వారి మనసును మార్చండి ప్రభువా. మీ బిడ్డలకు విడుదల కలిగించండి నాయన. మంచి ఉద్యోగాలు దయచేయండి అయ్యా. అప్పుల సమస్యల నుంచి నాయన ఈ మాసములో గొప్ప విడుదల కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాం నాయన. మార్గమును సరళము చేయమని అడుగుచూ ఉన్నామయ్యా ప్రభా. ఉద్యోగాలు దయచేయండి అయ్యా. గర్భఫలములు దయచేయండి నాయన. అయ్యా, సమయం అయిపోతూ ఉంది ప్రభా. నాయన మ్యారేజ్ ఎన్ని సంవత్సరాలు అయిందో, బిడ్డలు ఎన్ని నాయన నిందలు అవమానాలు పడుతూ ఉన్నారు అయ్యా. కన్నీటి ప్రార్థనలు నాయన ప్రభ చేస్తూ ఉన్నారు అయ్యా. మీరే జ్ఞాపకం చేసుకోండి అయ్యా. గర్భఫలముతో నింపండి నాయన. గర్భఫలమును దయచేసి ఆశీర్వదించండి ప్రభువా. ఇదన కాలం ప్రయాణాలను దీవించండి నాయన. అయ్యా, ప్రతి కార్యమును సఫలపరిచి మీరే మీ బిడ్డలను ఆశీర్వదించి గొప్పగా దీవించమని, నెమ్మదితో దీవించమని, ఇదన కాలపు దీవెనతో, ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించమని యేసు ప్రభు నామమును ప్రార్థించడానికి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డ మీద ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండి ఆశీర్వదించునుగాక. ఆమేన్.